క్రెడిట్ కార్డులు వాడేవారి సంఖ్య ఎక్కువైపోయింది. అత్యవసర సమయాల్లో ఆర్థిక అవసరాలను తీరుస్తుండడంతో క్రెడిట్ కార్డులను వాడేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు. బ్యాంకులు సైతం తక్కువ శాలరీ ఉన్నా కూడా క్రెడిట్ కార్డులను అంటగడుతున్నాయి. రకరకాల ఆఫర్లతో కస్టమర్లకు క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నాయి. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను యూజ్ చేస్తున్నారు. అయితే క్రెడిట్ కార్డులను సరైన పద్ధతిలో వాడకపోతే అప్పులు పాలు కాక తప్పదు. క్రెడిట్ కార్డు బిల్లులను సకాలంలో చెల్లించాల్సి ఉంటుంది. అలా గడువులోగా పేమెంట్ చేయకపోతే లేట్ ఫీ, ఇతర ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో మీపై మరింత ఆర్థిక భారం పడే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం క్రెడిట్ కార్డులు వాడే వారికి బిగ్ షాక్ ఇచ్చింది. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపు విషయంలో ఆలస్యమైతే ఇకపై మోత మోగిపోనుంది. ఎందుకంటే డిసెంబర్ 20న నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్ NCDRC 2008 నిర్ణయాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. దీంతో బ్యాంకులు ఇప్పుడు క్రెడిట్ కార్డు కస్టమర్ల నుంచి భారీగా ఆలస్య రుసుములను వసూలు చేయగలవు. దీనికి కారణంగా చివరి చెల్లింపు వరకు మొత్తం బిల్లులు చెల్లించని క్రెడిట్ కార్డు కస్టమర్లు ఇప్పుడు మరింత ఆలస్య రుసుమును చెల్లించవలసి ఉంటుంది. దీనికి సంబంధించి డిసెంబర్ 20న సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. స్టాండర్డ్ చార్టర్ బ్యాంక్, సిటీ బ్యాంక్, HSBC సహా పలు పెద్ద బ్యాంకుల పిటిషన్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది, సతీష్ చంద్ర శర్మ నేతృత్వంలోని ధర్మాసనం స్వీకరించింది. ఈ విషయంలో NCDRC నిర్ణయంపై స్టే విధిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. NCDRC జూలై 7, 2008న ఈ విషయంలో తన నిర్ణయాన్ని ఇచ్చింది. NCDRC తన 2008 నిర్ణయంలో గడువు తేదీలోపు బిల్లు పూర్తిగా చెల్లించని క్రెడిట్ కార్డ్ కస్టమర్ల నుంచి 30% కంటే ఎక్కువ వార్షిక వడ్డీని వసూలు చేయడాన్ని నిషేధించింది. భారతదేశంలో నియంత్రణ సడలింపు తర్వాత కూడా చాలా బ్యాంకుల బెంచ్ మార్క్ రుణ రేట్లు 10 నుంచి 15% మధ్య ఉన్నాయని పేర్కొంది. అటువంటి పరిస్థితుల్లో బ్యాంకులు 36 నుంచి 49% వడ్డీ రేటును వసూలు చేయవచ్చనే వాదన సరైంది కాదు. NCDRC కూడా కస్టమర్ల నుండి అధిక వడ్డీని వసూలు చేయడం అన్యాయమైన వాణిజ్య పద్ధతుల కిందకు వస్తుందని, ఎందుకంటే బ్యాంకులు క్రెడిట్ కార్డు హోల్డర్ల బేరసారాల స్థితిని చూస్తే కస్టమర్లు క్రెడిట్ కార్డు సదుపాయాన్ని అంగీకరించకపోవడం తప్ప వేరే మార్గం లేదనిపిస్తోంది. మరి క్రెడిట్ కార్డుల లేట్ పేమెంట్లపై ఆలస్య రుసుమును భారీగా వసూలు చేయనుండడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.